నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. బీసీల హక్కులను ప్రభుత్వాలు కాపాడాలి. తిరుపతి జిల్లా బీసీ చైతన్య వేదిక జిల్లా యువజన అధ్యక్షులు బొట్టుకాయల చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. నేడు తిరుపతి నగరంలో జరుగుతున్న బీసీ చైతన్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో అధ్యక్షులు వంక రమణయ్య యాదవ్ ఆధ్వర్యంలో అతిరథ మహారథులు పాల్గొంటున్నారని అన్నారు. అలాగే కేవలం బీసీలను పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారు తప్ప బీసీ రిజర్వేషన్లు సహకరించకుండా నాయకులు ఉండటం వల్ల బీసీలు వెలకబడుతున్నారని అన్నారు. బీసీలంతా ఏకమై తమ డిమాండ్లను సాధించుకునే సమయం వచ్చిందని అన్నారు. మన బీసీలకు ఈరోజు ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈరోజు బీసీలని వెనక చూపు చూస్తున్నారు. ఈరోజు ఈ బీసీ చైతన్య వేదిక తిరుపతి జిల్లాలో ఒక సంచలనం సృష్టించబోతుంది. బీసీలకి ఒక ఘనత. ఈరోజు ఈ బీసీ చైతన్య వేదికకి ముఖ్య అతిరథ మహారథులు మన బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు ఏరవల్లి శ్రీనివాస్ గారు, రాష్ట్ర అధ్యక్షులు అన్నం వెంకటేశ్వరరావు గారు, తిరుపతి జిల్లా అధ్యక్షులు వంక రమణయ్య యాదవ్ గారు, తిరుపతి జిల్లా 7 నియోజకవర్గాల కన్వీనర్లు అధ్యక్షులు అందరూ కూడా మండల అధ్యక్షులు కార్యకర్తలు అందరూ ఈ సమావేశానికి ఇచ్చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలు ఓటింగ్ ఉపయోగించుకుంటున్నారు కానీ బీసీలకి న్యాయం జరగటం లేదు. బీసీ రిజర్వేషన్ కూడా బీసీలకు కల్పించడం లేదు. ఈరోజు సెంట్రల్లో కూడా మనం ముఖ్యంగా పార్లమెంట్లో అడిగేది ఒకే ఒక విషయము. ఈరోజు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకి 50% రిజర్వేషన్ కల్పించాలని, బీసీలకి సమాన హక్కులు కల్పించాలని నేను ఇది సభాముఖంగా కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఈ సభ తిరుపతిలో ఒక సంచలనం సృష్టించాలని, బీసీలకు ఒక ఘనత రావాలని కోరుకుంటూ ఈ సభని ఈరోజు త్వరలోనే ముగించబోతున్నాం. ఈ సభకి ముఖ్య అతిథి బీసీ చైతన్య యువజన అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు సార్ గారు ఈరోజు రాబోతున్నారు. ఇది మంచి ఘనతని ఈ రాష్ట్రంలో సృష్టించాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాం.